ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు వాక్య ధ్యానం వచ్చేసరికి 81వ కీర్తన 13వ వచనంలో ఆయన ఇలా అంటున్నారు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఏమని అంటున్నారండి? అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు నా మాట వినిన ఎడల నేను ప్రతి ఒక్క విషయంలోనూ వారికి తోడుగా ఉండి సహాయముగా ఉంటాను అని అంటున్నారండి. అయితే మన జీవితంలో కూడా మనము మన బిడ్డల్ని చాలామంది అంటూ ఉంటారు, అయ్యో వాడు లేకపోతే మా పాప మా మాట ఏది వినలేదు, మా మాటకు దేనికి లోబడలేదు, చెప్పిన మాట వినలేదు, ఇలా చేతులారా చేసుకుంది, ఇప్పుడు ఇలా బాధపడుతుంది అని అనేటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుడు కూడా అలాగే అంటున్నాడు. ఆయన నమ్మిన బిడలను అనగా మనలను, ఆయన ప్రేమించిన ప్రజలను అనగా మనలను, ఆయన ప్రజలు అని అంటే ఎవరండి? ఆయనను నమ్ముకొని ఆయనను ప్రేమించి ఆయన చేతుల వైపు చూస్తున్న మనమే కదా. మనల్ని అంటున్నారు ఆయన, అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల నేను వారి శత్రువులను, అంటే వారిని ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో, ఎవరైతే విక్రిస్తున్నారో, మనల్ని మన పక్షాన ఆయన ఉంటానంటున్నారు, మన పక్షాన ఆయన నిలబడతానంటున్నారు. మరి మనకు వచ్చిన సమస్యనే కానీ శోధననే కానీ ఆయన తీర్పు తీరుస్తానంటున్నారు. అలాగున్నే మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను, కొండ తేనెతో నేను వారిని పోషిస్తాను. గోధుమలతో, మంచి గోధుమలతో పోషిస్తాను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తానని అంటున్నాడు. అంటే ఎంత ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్నారండి. ఇప్పుడు ఆయన మాట మనము విని ఆయన మాటకు మనం లోబడినప్పుడు ప్రభుని ఆశీర్వాదాలు మన మీదికి అలా వచ్చేవిగా ఉంటుంది. మరి మనం ఎంతమందిమే ఆయన మాట విని ఆయన మాటకు లోబడి మన జీవితాల్లో ప్రతిఫలాలని చూడగలుగుతున్నాము అన్నది పరీక్ష చేసుకోండి. అసలు ఆయన మాట వినాలని ఆలోచన చేస్తున్నామా? ఆయన మాటకు లోబడాలని ఆలోచన చేస్తున్నామా అన్నది గ్రహించుకోవాలి. మరి ఉదాహరణకు మాట్లాడితే, మరి జైపాల్ పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తూ ఆయన అంటారు, మనం దేవుని చిత్తం అడిగేటప్పుడు, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలని ఆశ కలిగినప్పుడు ఖాళీ పేపర్ ఆయనకిచ్చి, అందులో దేవా నీవు నన్ను ఏం చేయమంటావో నాకు తెలియజేయండి అన్నట్లుగా నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకొని, దేవా నాకు ఒక మార్గాన్ని చూపించండి, నాకు ఒక నీ నిర్ణయాన్ని, నీ ఇష్టాన్ని తెలియజేయండి అని అడగాలంట. కానీ మనం ఏం చేస్తామంటే, మన మనసులో ఆల్రెడీ ఒకటి నిర్ణయం తీసేసుకొని నాకు అది దయచే అని పుష్ చేసేవారంగా, దేవుణ్ణి ఇది చేసేవారంగా మనం అంటూ ఉంటాము. మరలా అది మనకు ఆయన దయచేసిన తర్వాత దాని విషయమై మనం బాధపడుతూ కూడా, మరి దేవుడే ఇచ్చాడు, నేను ఆయనకు ప్రార్థన చేసుకొని నీకు ఇష్టమైతే ఇయ్యమని అడిగాను అని మరలా ఆయన మీద నింద మోపేవారముగా ఉంటాము. అలా కాదండి. దేవుని మాట, దేవుని నిర్ణయము మన జీవితంలో మనము చేయగలగాలి. అది ఆయన 10 ఆజ్ఞలే కానివ్వండి, మరి మన ప్రవర్తన అంతటి విషయమే కానివ్వండి, మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆయన మన పక్షాన యుద్ధము చేసేవారిగా ఉన్నారు, మనల్ని పోషించేవారిగా ఉన్నారు. ఆయన మాట ఏదైనాను నిరర్ధకము కానేరదు. కనుక
విన్న ఈ వాక్య వర్తమానం ఆయన మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయను గాక. ఆమెన్.